హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మనకి ఇంకొక అప్డేట్ అయితే నోటిఫికేషన్లో వచ్చింది. సో మనకి ఒకసారి చూద్దాము. సో ట్రెజరీ నోట్ అఫిషియల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ది ఫస్ట్ రౌండ్ ఆఫ్ క్యాపిటల్ ఇంజెక్షన్ అండ్ ప్రయారిటీ యూజర్ ప్రాసెసింగ్ మెకానిజం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి అంటే ప్రయారిటీ అంటే ఎలా అనే అంటే క్యాపిటల్ అమౌంట్ అంటే మనం పెట్టిన అమౌంట్ ప్రయారిటీ యూజర్స్ అని ఇచ్చారు. ప్రాసెస్ మెకానిజం అని చెప్పి ఎలా ఇస్తారని చెప్పి ఇచ్చారు. సో కాకపోతే దీంట్లో ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. సో మామూలుగా ఇప్పుడు మనకు వచ్చేసి చాలామంది యూజర్స్ ఉన్నారు కాబట్టి ట్రెజరీ ఎన్ఎఫ్టీలో మనకి బ్లాక్ రాక్ షెడ్యూల్ టు ఇనిషియేట్ మనకి డిసెంబర్ 1వ తేదీ సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఓకే. సో ఇది అఫిషియల్గా నోటిఫికేషన్ ఇస్తున్నాము, కేర్ఫుల్గా చూడండి అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిమిటెడ్ క్యాపిటల్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఎర్లీ లాగిన్ యూజర్స్ బెనిఫిట్. సో ఇది ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే లిమిటెడ్ క్యాపిటల్ అనమాట. అంటే మనం పెట్టిన దాంట్లో క్యాపిటల్ అమౌంట్లో లిమిటెడ్గా ఫస్ట్ రౌండ్లో ఇస్తారనమాట. అది ఎర్లీ లాగిన్ యూజర్ బెనిఫిట్స్. ఎవరైతే ఎర్లీగా లాగిన్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్స్ అనమాట. ఏ అంటే ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫండ్స్ విల్ బీ యూజ్డ్ ఫర్ ట్రయల్ డిప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద ప్లాట్ఫామ్స్ రికవరీ వెరిఫికేషన్ ఫేజ్ ఎయిమ్ డాట్. సో ఈ ఫస్ట్ విత్డ్రాల్ అనేది ఏ దానిపైన ముఖ్యంగా ఉంటుందంటే అదే ప్లాట్ఫాము టెస్ట్ చేయడము, తర్వాత అదే రికవరీ క్యాపబిలిటీని, తర్వాత వచ్చేసి వెరిఫైయింగ్ జెన్యున్ మార్కెట్ ఫీడ్బ్యాక్ అంటే అంటే జెన్యున్గా సో అది మార్కెట్ ఎలా ఉందని చెప్పి దానిపైన ఫీడ్బ్యాక్ చూడడము. ఆ తర్వాత వచ్చేసి ఇంతకుముందు మనం చూసిన దాంట్లో పాయింట్స్ ఉన్నాయన్నమాట ఈ మూడు. ఒక రీస్టోరింగ్ అండ్ ఎన్హాన్సింగ్ గ్లోబల్ యూజర్ కాన్ఫిడెంట్ అంటే అందరికి కూడా మళ్ళీ తిరిగి ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం కోసం అని చెప్పి ఆ విత్డ్రాల్ అనేది ఇటుపైన మెయిన్ ఫోకస్ అనమాట. ఓకే, సో మళ్ళీ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఓకే. సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ద ప్లాట్ఫామ్ విల్ ఇంప్లిమెంట్ ఏ ఫస్ట్ లాగిన్ ఫస్ట్ ప్రాసెస్డ్ మెకానిజం. యూజర్స్ హూ కంప్లీట్ లాగిన్ అండ్ వెరిఫికేషన్ ఫస్ట్ విల్ రిసీవ్ ప్రయారిటీ ఇన్ రివ్యూ అండ్ విత్డ్రాల్ ప్రాసెసింగ్. సో ఇది వచ్చేసి ఈ ప్లాట్ఫాము ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఏదంటే ఫస్ట్ లాగిన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రాసెస్ అంటే ఎవరు ఫస్ట్ అయితే లాగిన్ చేస్తారో వాళ్ళకి ప్రాసెస్ చేస్తారనమాట ఆ మెకానిజము. మెకానిజం వచ్చేసి యూజర్ హూ కంప్లీటెడ్ లాగిన్ అండ్ వెరిఫికేషన్ ఫస్ట్ విల్ రిసీవ్ ప్రయారిటీ ఇన్ రివ్యూ అండ్ విత్డ్రాల్ ప్రాసెసింగ్. ఎవరైతే ఇది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారో అంటే వెరిఫికేషన్ అంటే ఏది మనం వాళ్ళకి మెసేజ్ చేసి మన లెవెల్లో అది చేయమన్నారు కదా, సో ఆప్షన్గా ఇచ్చినారు కదా. సో నాకు తెలిసి అదే అనుకుంటాను. ఓకే, లాస్ట్ అప్డేట్లో కూడా నేను చెప్పినట్టు సో నోటిఫికేషన్ ఇచ్చినారు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి. నేను లాస్ట్ టైం కూడా చాలామంది చెప్పాను. సిస్టమ్ అయితే నేను అఫిషియల్గా ఏది ఇచ్చిందో దాన్ని అయితే అప్డేట్ చేశాను. కాకపోతే చాలామంది అవసరం లేదని చెప్పి చాలామంది చేయలేదు. కొంతమంది పంపించున్నారు, ఇంకా రిప్లై కూడా రాలేదు కొంతమందికి. సో కొంతమందికి అయితే రిప్లై వచ్చున్నది అనమాట. ఓకే, నాకు తెలిసి అదే ఉంటుంది 100%. సో వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళకి ఫస్ట్ లాగిన్ చేసి ఫస్ట్గా ప్రాసెస్ అనేది అవుతుందన్నమాట. ఓకే, తర్వాత రెండోది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫండ్స్ టు ప్రయారిటైజ్ ఫుల్ అసెట్ విత్డ్రాల్స్ ఫర్ ఎర్లీ యూజర్స్. సో ఫస్ట్ రౌండ్ ఫండ్స్ అనేది ఏ దానిపైన ముఖ్యంగా అంటే సో మొత్తం ఫుల్ అసెట్స్ విత్డ్రాల్ అనమాట. ఏదైతే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా విత్డ్రాల్ అనేది ఇస్తారనమాట. ఓకే, ఫర్ ఎర్లీ యూజర్స్ ఎవరైతే ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి. ఓకే, ద ప్లాట్ఫామ్ విల్ గివ్ ప్రయారిటీ టు ప్రాసెసింగ్ అసెట్స్ ఫర్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎలిజిబుల్ యూజర్స్ ఇంక్లూడింగ్. సో ఈ ఫస్ట్ బ్యాచ్ అంటే బ్యాచ్ వైజ్గా ఇస్తారు. ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు వాళ్ళు బ్యాచ్ వైజ్గా ఇస్తామని చెప్పి. ఆ బ్యాచ్ వైజ్ అనేది వీళ్ళు ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే ఆల్రెడీ వెరిఫై చేసుకొని అకౌంట్ వెరిఫికేషను ఇదంతా కూడా ఉన్నాయి కదా, ఇది అంతా చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ లాగిన్ చేసిన వాళ్ళకి ఫస్ట్గా ఇస్తామని చెప్పి అన్నారు. తర్వాత మొత్తం ఫండ్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఒక అవి ఏవేవి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ అంటే మనం ఎంతైతే అమౌంట్ చేస్తున్నామో సో ఆ అమౌంటు, తర్వాత విత్డ్రావల్ బ్యాలెన్సు, ట్రేడింగ్ ప్రాఫిట్స్, స్టేక్ అసెట్స్ అండ్ స్టేక్ రివార్డ్స్. సో ఏవంటే మనం పెట్టిన డబ్బులు, తర్వాత విత్డ్రావల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుంది,
ట్రేడింగ్ ప్రాఫిట్స్ అంటే మనం రోజు రిజర్వ్ కొడుతున్నాం కదా అది. ఓకే, ట్రేడ్ చేసినట్టు అంటే టీం ద్వారా వచ్చింది కూడా ట్రేడ్ ఇన్కమ్ అనేది మనకి. తర్వాత స్టేక్ అసెట్స్ అండ్ స్టేక్ రివార్డ్స్ అంటే స్టేక్లో పెట్టిన అమౌంట్ ఉంటాయి కదా, సో స్టేక్ ఎర్న్లో కూడా కన్సిడర్ చేస్తారు. సో ఏదైతే యూఎస్డిటీ ఎర్న్లో పెట్టి చేస్తున్నాం అవి కూడా. ఓకే, వన్స్ ద రివ్యూ ఈజ్ కంప్లీటెడ్ విత్డ్రాల్ విల్ బి ప్రాసెస్డ్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ప్రొసీజర్ demonstrating the platform's recovery progress to global users. ఓకే, సో ఇది రివ్యూ అనేది కంప్లీట్ అయినాక ఓకే విత్డ్రాల్ అనేది స్టాండర్డ్ ప్రొసీజర్ అంటే మనకి ప్రొసీజర్ స్టాండర్డ్ ప్రొసీజర్ అంటే 3 బిజినెస్ డేస్ ఉంది కదా. సో స్టాండర్డ్ ప్రొసీజర్లో మనకి వస్తుందన్నమాట. అలానే మొత్తం గ్లోబల్ అందరు ప్రపంచంలో ఉన్న అందరికి కూడా ఈ ప్లాట్ఫామ్ రికవరీ ప్రోగ్రెస్ అని అందరూ తెలియజేస్తారనమాట. ఓకే, సో అఫిషియల్ అనౌన్స్మెంట్స్ ఆర్ రిలీజ్డ్ ఓన్లీ త్రూ designated channels. Please do not trust unverified information. ఓకే, సో ఇది వచ్చేసి ఓన్లీ అఫిషియల్ ఛానల్ ద్వారానే ఈ విత్డ్రాల్ అనౌన్స్మెంట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే వెరిఫై కాని వాటిని నమ్మొద్దు అని చెప్తున్నారు అనమాట. సో ఓన్లీ 8, 9 అనేది అఫిషియల్ది అనమాట. ఇంకోటి 10 అని పెట్టున్నారు. 10 అని పెట్టిండేది అఫిషియల్ది కాదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన ఛానల్లో అది కమ్యూనిటీ గ్రూప్లో ఆల్రెడీ పెట్టున్నాను. ట్రెజర్ ఎన్ఎఫ్టీ అఫిషియల్ 10 అనేది అఫిషియల్ది కాదు, అది వేరే వాళ్ళు హిందీ వాళ్ళు ఎవరో ఇప్పుడు మీటింగ్ కూడా దాంట్లో నుంచి పంపించున్నారు. కాకపోతే అడ్రీన్ అనే వాళ్ళు వాళ్ళకి మెసేజ్ అదే వాళ్ళు పెట్టినట్టే ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. కొన్ని అప్డేట్లు కూడా షేర్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసిన వాళ్ళే ఎవరో క్లియర్గా ఉంటుంది. ఈరోజు నైట్కి తెలుస్తుంది. ఈరోజు నైట్ 9 గంటలకి మీటింగ్ అని చెప్పన్నారు ఐఎస్టీ ప్రకారం, ఇండియన్ టైం ప్రకారము. సో అది వీళ్ళు హిందీ వాళ్ళ లేకపోతే వాళ్ళు ఎవరన్నా అడ్మిన్లో ఎవరన్నా సపరేట్గా పెట్టి అడ్రియన్ అనే మెసేజ్ పెడుతున్నారు కదా, అడ్రీన్ అయితే దాంట్లో పెట్టేవాడు. అడ్రీన్ మామూలుగా వాళ్ళతో చాట్ చేసిన మెసేజ్ దీంట్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. ఓకే, అది ఎవరిదో హిందీ వాళ్ళది ఎవరిదో ఉంటుంది. సో ఈరోజు నైట్ మీటింగ్ అన్నారు కదా, వీళ్ళే హిందీలో మాట్లాడి వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఇంకా వీళ్ళే ఓన్గా జస్ట్ కమ్యూనిటీ జనాలని అక్కడ లాక్కుండేదానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ఎవరైనా అడ్మిన్లు ఎవరైనా కానీ వాళ్ళతో కనెక్ట్లో ఉండి వాళ్ళు ఏమన్నా మీటింగ్ ఏమి తీసుకోవచ్చేమో. సో విత్డ్రాల్ గురించి కూడా అప్డేట్ దాంట్లో క్లియర్గా ఇస్తామని చెప్తున్నారు. ఇదైతే సో ఇది టెలిగ్రామ్ గ్రూపు. సో ఇది 9ది. ఓకే, సో 9దో 8ది అనుకుంటాను. ఓకే, సో దీంట్లో అయితే జాయిన్ కావచ్చు ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే. ఓకే, సో ఇది ఇంకా సేమ్ అంతే రికవరీ ఎఫర్ట్స్ అండ్ కంప్లీట్ ద ఫస్ట్ రౌండ్ ప్రాసెసింగ్. సో ట్రెజర్ విల్ కంటిన్యూ అడ్వాన్సింగ్ రికవరీ ఎఫర్ట్స్ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్రాసెసింగ్ విల్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండ్ కవరేజ్ టు బెనిఫిట్ మోర్ యూజర్స్. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తారంట మిగతా వాళ్ళకి కూడా ఆ బెనిఫిట్స్ అనేది మిగతా వాళ్ళకి కూడా అయ్యేలాగా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గ్లోబల్ యూజర్స్ ఫర్ అండర్స్టాండింగ్, ట్రస్ట్ అండ్ సపోర్ట్. సో అందరికీ అర్థం చేసుకున్నానికి, నమ్మకానికి, సపోర్ట్కి ధన్యవాదాలు అని చెప్పారు. సో ఇదనమాట. సో వెరిఫికేషన్ అయితే చేసుకోండాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు నైట్ మీటింగ్ అంటున్నారు కదా, అది అఫిషియల్దా లేకపోతే వీళ్ళు హిందీ వాళ్ళదా అనేది సో నేనైతే అప్డేట్ ఇస్తాను గ్రూప్లో. సో వీలైతే జాయిన్ అయ్యండి. ఆల్రెడీ నేను గ్రూప్లో లింక్ అయితే పెట్టున్నాను. సో జాయిన్ అవ్వండి. సో ఏదైనా కానీ మన ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే ఫాలో అవుతానండి. ఓకే, సో వాట్సాప్ ఛానల్లో ఎవరైనా జాయిన్ కాకపోయింటే సో మనకి డిస్క్రిప్షన్లో ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వచ్చు. అలానే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకుముందు 2-3 ఛానల్ అయితే డిలీట్ అయిపోయినాయి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్ అనేది తెలుగులో ఇమీడియట్గా పొందొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అలానే మన దగ్గర ఏఐ రోబో హెల్ప్ అండ్ డెక్స్ మైనింగ్ 2 ట్రస్టబుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఏఐ రోబో హెల్ప్ మనకు తెలిసిన వాళ్ళది. సో జెన్యున్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.